ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, తల్లి జరగకూడనిదే జరుగుతుంది. నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు కదా! అయినా కూడా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు. ఒక్క అవకాశాన్ని ఇస్తాను. ఇకపై నీ ఇష్టమే తల్లి. చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఎందుకు అంటే కనుక ఈ ఒక్క అవకాశం నేను నీకు ఈ సందేశం రూపంలో ఇస్తున్నాను. మళ్ళీ కనుక నువ్వు తెలిసి కూడా ఇదే తప్పు చేస్తున్నావు అంటే ఇకపై నీ ఇష్టమే. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని వెంటనే వదిలేస్తే, అయ్యో తెలుసో తెలియకో చేసింది కదా అని చెప్పి చాలామంది కూడా క్షమాపణతోటి ఆ తప్పుని వదిలేస్తూ ఉంటారు. కానీ అది తప్పు అని చెప్పి తెలిసి కూడా చేస్తే వారికి తెలిసి కూడా చేస్తున్నారు అని ఎవరి పాపాన వారే పోతారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది పైకి మానవులు అనకపోయినా కానీ మనసులో అనుకున్నటువంటి మాట అయితే ఇవే కదా! అయితే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ చిన్న కథనైతే విను. ఇప్పుడు ఈ కథ వినడం ద్వారా నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది. ఇది నీ జీవితానికి సంబంధించిన కథ. అయితే ఈ కథలోని నీకు పూర్తిగా ఏ తప్పు చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఇది కూడా నీ జీవితంతో కూడా ముడిపడి ఉంటుంది. అర్థమైంది కదా! అయితే కథని చెప్తాను, జాగ్రత్తగా విను. ఖచ్చితంగా బాబా గారు ఈరోజు అందించినటువంటి సందేశం ఎలా ఉంటుంది అన్నది నీకు తెలియాలి అంటే కథ పూర్తిగా వినాలి. ఒక ఊరిలో కోటి అని చెప్పే ఒక అబ్బాయి అయితే ఉన్నాడు. ఆ అబ్బాయి పక్క ఊరు లేదంటే ఇంకొంచెం దూరం ఊరు ప్రయాణం చేయడానికి అని చెప్పి ఒక రైలు అయితే ఎక్కుతాడు. రైలు ప్రయాణం కాబట్టి చాలామందికి కూడా ఇష్టం అనేది ఉంటుంది. కొంతమందికి ఏమో చాలా బోర్గా ఉంటుంది. అంతసేపు కూర్చోవాలి అంటే ఆ అబ్బాయి కూడా కొంచెం బోర్ కొడుతూ అలా కిటికీ కళ్ళల్లే చూస్తూ ఎలాగో కళ్ళని కొంచెం కిందకి వాలిస్తే ఒక 2 సీట్లకి దూరంగా ఒక పర్స్ అయితే కనిపిస్తుంది. అబ్బాయికి ఎవరబ్బాయి ఇక్కడ పర్స్ పడేసుకున్నారు అని చెప్పి ఆ పర్సుని చేత్తో తీసుకొని ఆ పర్సుని ఆ పర్సుని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక 500 రూపాయల నోట్లయితే కనిపించాయి. ఒక 2, 3 200 రూపాయలు కనిపించాయి. ఒక 4, 5 లేదంటే ఒక 6 ఎన్నో ఉంటాయి అనుకుంటా. ఒక 100 రూపాయల కాగితాలైతే ఒకదానికొకటి చక్కగా అమర్చబడి లైన్లో పెట్టి అయితే ఉన్నాయన్నమాట. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నటువంటి ఫోటో నువ్వు ఎప్పుడైనా కానీ అది చూసే ఉంటావు. అర్జుని కింద శ్రీకృష్ణుడు మోకాళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటే శ్రీకృష్ణుడు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటో అయితే ఆ యొక్క పర్సులో అయితే ఫోటో పెట్టుకొని ఆ ప్లేస్లో అయితే పెట్టి ఉంటుందన్నమాట. అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటారు. అలా పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్దాయన దాదాపుగా 63, 64 సంవత్సరాలైతే ఉంటాయి. ఆ పెద్దాయన ఏదో పోగొట్టుకుని వెతుక్కుంటూ వస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటారు. ఈ అబ్బాయి చేతిలో ఉన్న పర్సును చూసి అది నాదే బాబు అని చెప్పి అంటాడు. ఈ అబ్బాయి కోటికి అనుమానం అయితే వస్తుంది. అతని యొక్క వేషధారణ చూస్తే ఒక బిచ్చగాడిలాగా ఆ కోటికి అనిపిస్తాడు. ఎందుకు అంటే చాలా పాతపడిన బట్టలు, మాసిన గడ్డము, అంటే అతనిలో ఒక దర్జాతనం అనేది కనిపించడం లేదు. ఆ పర్సులో దాదాపుగా చూస్తే ఒక 4, 5 వేలు వరకు అయితే డబ్బులైతే ఉన్నాయి. అన్నీ లెక్క పెడితే ఇంత డబ్బు ఉన్న వ్యక్తి ఇటువంటి బట్టలు వేసుకుని ఉంటారా? ప్రయాణం చేసేవాళ్ళు దాన్ని రూల్ ఏంటి? ఎవరికైనా సహజంగా అలాగే అనుమానం అయితే వస్తుంది కదా! అలాగే ఈ కోటికి కూడా అనుమానం అనేది వచ్చింది.
మీ పర్సు అంటున్నారు కదా, మీ పర్సులో ఏమేమి ఉంటాయి? మీ పర్సని ఎలా నమ్మాలి నేను? మీ చేతిలో ఇది ఎలా పెట్టాలి? నేను ఒకవేళ ఎవరైనా ఇది పోగొట్టుకొని ఉండొచ్చు కదా! మీరు డబ్బు కోసం అబద్ధం ఆడుతూ ఉండొచ్చేమో కదా! ఎలా నమ్మేది? అంటే, అయితే నీకు నమ్మకం కుదరట్లేదు కదా బాబు! నేను నీకు ఒక చిన్న మాట చెప్తాను. కొంచెం సమయం అయితే పడుతుంది. నీకు ఇబ్బంది లేదు కదా! ఇక్కడ కూర్చొని మాట్లాడతాను. అంటే ఆ కోటి కూడా అనుకున్నాడనమాట. సరే ఎలాగో నేను ప్రయాణం చేయాల్సింది ఒక గంట, గంటన్నర టైం అయితే పడుతుంది కదా! అనవసరంగా ఈ సమయంలో నాకు బోర్ కొట్టకుండా ఈయన కొంచెం సేపు మాట్లాడడానికే దొరికాడు. ఈ పర్స్ నాకు చివరి వరకు విన్న తర్వాత అతనిదే అని చెప్పి అనిపిస్తే అతనికే ఇచ్చేస్తాను. నాకేం అవసరం లేదు అనుకుని మనసులో అనుకుని ఏం చెప్పాలి అనుకున్నాడు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన ఏం చెప్తాడంటే గనక, నేను 10వ తరగతి చదివేటప్పుడు అయ్యా నాకు బాగా గుర్తుంది. నేను బాగా చదువుతున్నాను. మంచి మంచి మార్కులు కూడా వస్తున్నాయి అని చెప్పి నేను పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్‌లో కూడా నాకు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యేవాడిని. నేను అని చెప్పి మా నాన్న నాకు ఎంతో ప్రేమతోటి, ఇష్టంతోటి పర్స్ అయితే కొనిచ్చాడు. అప్పుడు నాకు అమ్మ, నాన్న అంటేనే పిచ్చి. ఇక వేరే ఎవ్వరూ కూడా నా ప్రపంచం కాదు. నా లోకం అస్సలు కాదు. వారే నాకు దేవుళ్ళు. వారికి చెప్పకుండా ఏ పని కూడా నేను చేయలేదు. వారు నాకు ఎంత చెప్తే అంత. వారి మాట జవదాటే వాటిని కూడా కాదు. అందుకని వారి మీద ఇష్టాన్ని ఒక ఫోటో రూపంలో చూపించదలుచుకొని అమ్మ, నాన్న ఇద్దరూ కూడా కలిసి ఉన్న ఫోటోని తీసుకొని ఈ పర్సులో పెట్టుకున్నాను. అంటే అవునా? అయితే ఈ పర్సులో మీ అమ్మ, మీ నాన్నగారి ఫోటో ఉంటుందా? అయితే ఇందులో లేదండి. ఇది మీ పర్సు కాదు అంటాడు. కోటి వినయ్య పూర్తిగా చెప్పేది విను. ఇప్పుడు ఆ ఫోటో లేదు. ఆ యొక్క పర్సులో లేదు. ఎందుకు అంటే కనుక నేను 10థ్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఎప్పుడైతే ఇంటర్మీడియేట్‌లోకి అడుగుపెట్టానో నేను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు, భలే అందంగా ఉన్నాడు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు, 10థ్ క్లాస్‌లో మంచి మార్కులు కూడా వచ్చాయి. అంటే ఆ వయసు అటువంటిది కదా! ఆ వయసులో అందరూ కూడా ఒక హీరోలాగే చూసేవారు. తర్వాత నిదానంగా అమ్మ, నాన్న మీద ఉండే ప్రేమ అనేది తగ్గుతూ వచ్చి నా మీద నాకు ప్రేమ పెరగటం మొదలైంది. అది వయసు మహత్యమో లేకుంటే ఇంకా ఆ టైంలో అందరికీ అలాగే ఉంటుందో నాకైతే తెలియదు కానీ నా మీద నాకు ఇష్టత కలిగి నేనే ఒక హీరోని, నాకు అన్నీ తెలుసు, నా మాటకి ఎవ్వరు ఎదురు చెప్పకూడదు, నేను చాలా తెలివైన వాడిని అన్న పొగరుతోటి అహంతోటి ఉండేవాడిని. కాబట్టి నా ఫ్రెండ్స్ ఎవరన్నా అమ్మా నాన్న ఫోటో చూస్తే నా పర్సులో నన్ను నవ్వుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఆ ఫోటో తీసి పడేసి ఇంట్లో పడేసి నేను నా ఫోటోని నా యొక్క ఈ పర్సులోనే పెట్టుకున్నాను అని చెప్పి చెప్తారనమాట. అయితే నీ ఫోటో ఉంటుందా మరి ఈ పర్సులో? ఇందులో అది కూడా లేదు కదండీ అని చెప్పి అంటాడు కోటి. లేదు. నాన్న ఎందుకు అంటే కనుక ఇలా చదువుతున్న తర్వాత నా డిగ్రీ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కూడా. ఎందుకో తెలీదు నా మీద ప్రేమ ధ్యాస తగ్గిపోయి ఆ అమ్మాయి మీద ప్రేమ పెరిగిపోయింది. ఆ అమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించాను. అసలు తను లేకపోతే శ్వాసని కూడా తీసుకోలేనన్నంత ఇష్టంగా. తను ఎక్కడికన్నా వెళ్తుంది అంటే నాకసలు ఊపిరాడేది కాదు. తనని చేసుకోకపోతే చచ్చిపోదాం అనుకున్నాను. కానీ చివరకు అమ్మ, నాన్న నీ ఇష్ట ప్రకారమే చేసుకో అనేసరికి వాళ్ళ ఇంట్లో కూడా అతి బలవంతం మీద ఒప్పించి ఆ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకున్నాను. ఇక ఆ అమ్మాయే నాకు సర్వస్వం. ఆ అమ్మాయే నా లోకం. ఆ అమ్మాయి ఎంత చెప్తే అంత. ఆ అమ్మాయి మాట నేను జవదాటేవాడినే కాదు. అంత పిచ్చి. తర్వాత నా ఫోటో తీసేసుకుని ఆ ప్లేస్‌లో ఈ అమ్మాయి ఫోటో అయితే పెట్టుకున్నాను. అదే నా భార్య ఫోటో పెట్టుకున్నాను. అంటే అవునండి. అయితే మీ భార్య ఫోటో కూడా లేదే ఇందులో అని చెప్పి అంటే వింటుంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట అతని కథ. ఆ యొక్క కోటి కూడా లేదు కదండీ ఇందులో అనేసరికి లేదు బాబు
ఎందుకు లేదో చెప్తాను, అది కూడా విను. ఎందుకు అంటే ఇలా పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు చాలా సంతోషంగా ఉన్నాం మేము. సంవత్సరం తర్వాత నా కొడుకు, నా భార్య కడుపున పడ్డాడు. ఇక ఎప్పుడెప్పుడో నా కొడుకు పుడతాడా, నా కొడుకుని నేను ఎంత అంటే ఎంత ప్రేమగా చూసుకుందామా అని చెప్పి 10 నెలలు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటే 9 నెలలు నిండి 10వ నెల రాగానే నా భార్యకు నా కొడుకు పుట్టాడు. తన చిన్ని చిన్ని కాళ్ళు, చిన్ని చిన్ని చేతులు, చిన్ని పెదాలతో అసలు ఎంత అందంగా అంటే ఎంత ముద్దుగా ఉండేవాడు. వాడు ఎప్పుడు లేచి నడుస్తాడా, ఎప్పుడు అడుగులు వేస్తాడా అని చెప్పి ఆశతో అసలు వాడి మీదనే ధ్యాస పెట్టుకునే ఉన్నాను. నాకు తెలియకుండానే నా పెళ్ళాం మీద ప్రేమ అనేది మాయమైపోయింది. నా కొడుకు మీద నాకు ప్రేమ అంతగా పెరిగిపోయింది. అంతగా నా కొడుకును నేను ప్రేమించాను. ఇలా తప్పటడుగులు వేస్తూ ముద్దు ముద్దు మాటలతోటి నాన్న నాన్న అని చెప్పి అంటూ ఉంటే నాకు ప్రాణం లేచొచ్చేదన్నమాట. అయితే నా భార్య ఫోటో తీసేసి ఆ ప్లేస్‌లో నా కొడుకు ఫోటో పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అవునా అండి! మరి ఇక్కడ మీ కొడుకు ఫోటో కూడా లేదు కదా! అని చెప్పి అంటాడు కోటి. లేదు బాబు, ఎందుకు అంటే కొడుకుని ఎంతో క్రమశిక్షణతోటి పెంచాను. నా అమ్మ నాన్న నన్నెలా పెంచారో నా కొడుకుని కూడా అంతే బుద్ధిగా పెంచుకున్నాను. కొన్నాళ్ళు నాకు నా భార్యకు తల్లిదండ్రులుగా ఎంతో విలువనిచ్చాడు. తర్వాత వాడు మంచిగా చదువుకున్నాడు. ఇక వేరే స్టేట్‌కి పంపించాను. మంచిగా డబ్బును సంపాదించుకున్నాడు. నా కొడుకు చదువు మీద పెట్టుకున్న వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలో జాబ్ వచ్చింది. ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయాడు. వాడి జీవితం వాడిది. వాడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ అమ్మా నాన్నతోనే ఉండటం అంటే కుదరదు కదా! అలాగే వాడు సంతోషంగా తన జీవితం వైపు అడుగులు వేశాడు. తర్వాత ఇలాగే కొన్నాళ్ళు గడిచిన తర్వాత నా భార్యకు జబ్బు చేసింది. నా భార్యకు జబ్బు చేసి మొన్న 2 సంవత్సరాల క్రితమే తను చనిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్‌లో శ్రీకృష్ణ భగవానుడు ఫోటో అయితే పెట్టుకున్నాను. అదే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో మాట్లాడుతూ ఉండగా, అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉండగా, ఆ యొక్క గీతోపదేశం ఇస్తున్నప్పుడు అటువంటి ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో నా పర్స్‌లో పెట్టుకున్నాను. అంటే నిజమేనండి, ఆ ఫోటోనే ఇందులో ఉంది. ఎందుకు మరి ఇది పెట్టుకున్నారు అని చెప్పి అడుగుతాడు అన్నమాట కోటి. అప్పుడు ఆ కోటికి ఆ పెద్దాయన ఏం చెప్తాడంటే, అయ్యా నా జీవితంలో ఎన్నో దశల నుంచి నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాను. నాకు యవ్వనపు వయసులో నా తల్లిదండ్రులే లోకంగా అనిపించింది. తర్వాత నా మీద నాకు కొంచెం శ్రద్ధ పెరిగింది. తర్వాత భార్య, తర్వాత పిల్లలు ఎలా వచ్చారో అలా రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. నా భార్య కూడా అలాగే చనిపోయింది. ఇప్పుడు ఒంటరి వాడినే అయిపోయాను. ఎవ్వరు లేనివాడినే అయిపోయాను. కొడుకు ఉన్నా కూడా ఎప్పుడో వాడు ఒక 6 ఏళ్లకో 7 ఏళ్లకో వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటాడు. అవసరమైతే డబ్బుని పంపిస్తూ ఉంటాడు. కానీ నేనంటూ ఉన్నది ఇక్కడ ఒంటరిగానే కదా! అప్పటినుంచి నేను దేవుడి మీద నమ్మకాన్ని మొదలుపెట్టాను. భగవద్గీత చదవటం మొదలుపెట్టాను. ఈ యొక్క భగవద్గీత చదువుతూ ఉంటే నాతో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. నేను ఏడుస్తుంటే మా అమ్మ నాన్న నా కన్నీళ్ళను తుడుస్తున్నట్లుగా, నేను బాధపడుతూ ఉంటే నాకు ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా, నేను అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే నేను త్వరగా కోలుకునే విధంగా మాటలు చెప్తూ ఉన్నట్లుగా, ప్రతి దానికి కూడా నా మనసులో వచ్చే ప్రతి ప్రశ్నకి కూడా ఈ యొక్క భగవద్గీతలో సమాధానం అనేది దొరుకుతుంది. అలా చదువుతూ చదువుతూ ఉండగా ప్రతిరోజు కూడా ఆ శ్రీకృష్ణుడు నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. నాకు ఆ యొక్క కృష్ణుడే శాశ్వతం అని చెప్పి నమ్మాను. ఎందుకు అంటే కనుక ఇంతమంది నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయారు కానీ కృష్ణుడు మాత్రం వెళ్ళటం లేదు. నేను చనిపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళటం తప్ప నేను బ్రతికున్నంత వరకు కూడా ఆయన నా దగ్గర నుండి వెళ్ళరు అని చెప్పి నాకు తెలిసిపోయింది కనుకనే ఆయన ఫోటో పెట్టుకున్నాను. అంతా అద్భుతంగా ఉందయ్యా భగవద్గీత అని చెప్పి చెప్తారనమాట.
ఇప్పుడు మనకి ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కాస్త మంచిగా మాట్లాడుతూ కొంచెం కనెక్ట్ అయ్యారు అంటే వారితో పరిచయం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వారి నుంచి మంచి తెలుసుకుంటాము. తెలియని విషయాలని నేర్చుకుంటూ ఉంటాము. అలాగే ఈ కోటి కూడా భగవద్గీత మీద ఒక శ్రద్ధ అయితే పెరిగిపోయిందనమాట. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తే గనుక నన్ను క్షమించండి. ఈ పరసు మీదే, నేనేం తీసుకోను. మీతో కాస్తంత పరిచయం పెంచుకున్నాను. నేను వెళ్ళే ఊరు కూడా కాస్తంత ఆ సమయం పడుతుంది అన్న ఉద్దేశంతోటి మీతో మాట్లాడడానికి ఏకీభవించాను. నన్నైతే తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఆ పరసు అతని చేతిలో పెట్టేసి ఆ కోటి అయితే ట్రైన్ దిగంగానే వెంటనే మొదటిగా ఒక పుస్తకాలు అమ్మే స్టోర్‌కి వెళ్ళి భగవద్గీతనైతే అడుగుతాడనమాట. నాకు భగవద్గీత కావాలి, అర్జెంట్‌గా కావాలి అంటే ఆ పుస్తకాలు అమ్మే కొట్టాయన భగవద్గీత లేదయ్యా, నీకు అర్జెంటుగా కావాలి అంటున్నావు కదా, ఒక గంట సేపు వెయిట్ చేయగలవా? ఎందుకు అంటే మాకు వేరే స్టోర్ ఉంది, అక్కడ నుంచి తెప్పించాలి అంటే ఎంతసేపైనా ఎదురు చూస్తాను, ఏం పర్వాలేదు, నాకైతే భగవద్గీత పుస్తకం కావాలి అని చెప్పి చెప్తాడనమాట కోటి. ఆ పుస్తకాల స్టోర్ ఆయన వెంటనే ఫోన్ చేసి వేరే స్టోర్‌కి ఆ భగవద్గీత గురించి ఆల్రెడీ పుస్తకాలు అమ్మే వాళ్ళకి తెలుస్తుంది కదా, అతను కూడా చదివాడనమాట. ఆ భగవద్గీత గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన కూడా వెంటనే తీసుకురండి అని చెప్పి ఆ యొక్క భగవద్గీతను తెప్పించి కోటికైతే ఇస్తాడనమాట. ఇక ఆ కోటి ఆ భగవద్గీతను చదవటం మొదలు పెడతాడు. అప్పటినుంచి తను ఈ యొక్క ప్రపంచంలో నేను బ్రతికున్నంత వరకు నాతో ఉండేది ఈ భగవంతుడు ఒక్కడే. ఎవ్వరు వచ్చినా కూడా శాశ్వతమైన వాళ్ళు కాదు. ఎలా వస్తారో అలాగే వెళ్ళిపోతారు. దేవుడు ఒక్కడే నాతో ఉండేది అని చెప్పి ఆ కోటి కూడా భగవద్గీతను చదువుకుంటూ తన జీవితంలో లేని ఆశలు ఏవి పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటాడనమాట. ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు ఏం తెలియజేయాలనుకున్నారు, మనకి ఏం చెప్పారని అనుకుంటున్నారు ఏంటి అంటే కనుక, నువ్వు నమ్మే దైవం నేనైనా లేదంటే ఇక ఏ ఇతర రూపంలో ఉన్న దైవమైనా కానీ ఈ యొక్క మధ్యలో నీ బంధాలు ఏవైతే ఉన్నాయో, తల్లి, తండ్రి, భార్య, నీ యొక్క సంతానం, మరి ఏ ఇతర బంధమైనా కానీ నీకు ఇష్టమైన బంధం, అవి ఏవి కూడా శాశ్వతమైతే కాదు. అలా అని చెప్పి వాళ్ళని చూడకూడదు, వారి మాటలు వినకూడదు, వారి మాటలు లెక్క చేయకూడదు, వారిని ప్రేమించకూడదు అని చెప్పి కాదు నేను ఇక్కడ చెప్పటం లేదు. వారితో ఎక్కువ బంధాన్ని పెంచుకోవద్దని మాత్రమే చెప్తాను. ఎందుకంటే బంధం అనేది దగ్గరైనప్పుడు చాలా బాగుంటుంది, కానీ దూరమైనప్పుడే మనసు ఒక మిక్సీలో వేసి కనుక తిప్పితే ఎంత నొప్పిగా అనిపిస్తుందో గుండెకి అంత నొప్పిగా అనిపిస్తుందన్నమాట. అది తట్టుకోవాలి అంటే చాలా ఓపిక కావాలి, నీకు అంత ధైర్యం కూడా ఉండాలి. కాబట్టి నీ యొక్క బంధాల మీద బాధ్యతగా ఉండు, కానీ అతి ప్రేమను పెంచుకోవద్దు. అతి ప్రేమ అనేది అనేక అనర్థాలకి దారితీస్తుంది. కాబట్టి నీకు తెలియకుండానే నీకు ఆ తప్పు జరుగుతూ ఉంటుంది. నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా అమ్మ, నాన్న అని చెప్పి ఈ యొక్క అగాధంలో పడిపోతూ ఉన్నావు. ప్రేమను చూపించు, బాధ్యతను నెరవేర్చు, కానీ భగవంతుడే నీతో ఎల్లప్పుడూ కూడా ఉండేవారని మాత్రం మర్చిపోవద్దు. అది నమ్ము చాలు. నీ మనసు ఎప్పుడూ కూడా ఒకే రకమైన స్థితిలో ఉంటుంది. లేదంటే కొన్ని బంధాలు దూరమైనప్పుడు ఆ బాధను భరించటం కూడా నీ వల్ల కాదు. ఈ అవకాశాన్ని ఎందుకు ఇచ్చాను అంటే కనుక ఇప్పుడైనా సరే తెలుసుకుంటావు అని, జాగ్రత్త పడతావు అని చెప్పి. ఇక అలా కాదు అని నువ్వు అన్నింటి మీద అతి ప్రేమను పెంచుకుంటే ఇక నీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంది, మనం అర్థం చేసుకోవాలే. కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందని చెప్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న లైక్ అయితే చేయండి. అలాగే
హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మన వీడియో మరికొందరు సాయి భక్తులకైతే చేరుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.